మళ్ళీ వరదలు వస్తున్నాయి కాబట్టి హిందూపురంలో కల్తీ కల్లు తాగి 15 మంది ప్రాణాలపై బారిపడిన ఘటన కలకలం రేపింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం వల్ల మరణాలు సంభవిస్తున్న తరుణంలో హిందూపురంలో ఈ సంఘటన ప్రజలను ఆందోళనకు గురిచేసింది. స్థానికంగా తయారు చేసిన కల్తీ కల్లు తాగిన వారిలో పలువురికి వాంతులు, తలనొప్పి, మూర్ఛ వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయి. వెంటనే బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఇలా ఆటపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో నకిలీ మద్యం, కల్తీ కల్లు ఉత్పత్తులు పెరగడం దారుణమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు విభాగం సిద్ధమైంది. అంటే ఒక ఏడ కూకొని సార్, ఎవరికి నిద్రలు పోనీ సార్, అక్కడెక్కడ ఎవరో వస్తున్నారు అని సెటిల్ తీకేస్తాను అని చెప్తాడు. మెంటాలిటీ మా ఊర్ల గొడవలు సార్. ఊరికి ఎలాంటే ఇంట్లో నిన్న పోతా అంటే మాకు అందరూ తింటా ఉంటారు, ఏమైంది అనేది. అదే సార్ ప్రాబ్లమ్. నీ పేరు? మంజునాథ్ సార్, చౌలూరు. మీ ఊరు? చౌలూరు. ఏం జరిగింది అది? కళ్ళతాగి అంటేనే ఏమి వాళ్ళు ఏమి లక్షణాలు? అదే మొత్తం జిల్లా వాడుతూ ఉంటారు, పరాడుతూ ఉంటారు, 7 గంటలు బాటలు మాట్లాడతారు. 10 మంది పైగా కళ్ళు బాగా తాగేసి సడన్ గా ఆపేయడం వల్లనే ఏమో అందరూ విత్డ్రాల్ సైకోసిస్ తో మన హాస్పిటల్ కి రావడం జరిగింది. వాళ్ళకందరికైతే ట్రీట్మెంట్ అయితే అందించాను. కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడైనా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను. కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు, ఒక 2 గవర్నమెంట్కి వెళ్ళమని చెప్పాను. స్టేబుల్ గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అంటే వాళ్ళు డైలీ కళ్ళు తాగడము సడన్ గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు. ఎవరో